ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో సాయంత్రం రిజర్వ్డ్ టైంలో కీలక భేటీలు నిర్వహించనున్నారు. తొలుత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి మోదీ వెళ్లనున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ను పీఎం పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి మోదీ వెళ్లనున్నారు. చంద్రబాబు ఇంట్లో ప్రధాని మోదీకి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పలు అంశాలపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాల వద్ద ప్రధాని మోదీ కాన్వాయ్ ట్రైలర్ను భద్రతా అధికారులు నిర్వహించారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. ఈరోజు మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుంటారు. అక్కడి అనంతరం ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి హెచ్ఎస్సిసిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత సింధు హాస్పిటల్ను సందర్శిస్తారు. అది సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంకి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి నరేంద్ర మోడీ వెళ్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ను మోడీ పరామర్శిస్తారు. ఇటీవలే ఆయన ముక్కుకు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స కూడా చేసుకున్న నేపథ్యంలో ఆయన్ని పరామర్శించి ఆయనతో ఒక అర్ధగంట పాటు అక్కడ ఆయనతో పాటు చర్చించేటువంటి అవకాశం మనకైతే కనిపిస్తుంది. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం మళ్ళీ చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో మోడీ భేటీ అవుతారు. పలు అంశాలపై కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. దాని ఫలితాలు ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఈ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో సంబంధించినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు నాయుడుతో మోడీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ అలయన్స్ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశంపైన చంద్రబాబు నాయుడుతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ బలపడాలని ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణలో కూడా కొంత తెలుగుదేశం పార్టీకి ఇంకా క్యాడర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే మళ్ళీ కూటమి ఏదైతే ఏపీలో ఏదైతే కూటమి ఉందో తెలంగాణలో కూడా అదే కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూటములు కలిసి ఇక్కడ కూడా అధికారం రావాలని కూడా ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారు. నిన్న ఎక్స్ వేదికగా కూడా తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏం చేయలేదు, ఆ ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణలో మొత్తం బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారంటే కూడా ఎక్స్లో నరేంద్ర మోడీ పేర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ టార్గెట్గా మోడీ రాజకీయం ఉండబోతుంది. అదేవిధంగా బీజేపీ రాజకీయం ఉండబోతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోడీ భావిస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో జరిగే భేటీలో ఈ అంశాలపై చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆయన కాన్వాయ్ హెచ్ఎస్సిసికి బయలుదేరుతుంది. హెచ్ఎస్సిసిలో దాదాపు 40 నిమిషాల పాటు కార్యక్రమాలు ఉంటాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, మల్కాపూర్లో ఆయిల్ సంబంధించినటువంటి ఓపెనింగ్ కావచ్చు, ఇలా 9,500 కోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి మోడీ హాజరై ఆ తర్వాత ఇద్దరు నేతలతో కూడా భేటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.